ఒక పక్క కొన్ని లెక్కలు ఏడాదికి మనకి 2 లక్షల కోట్ల వరకు ఆదాయం, అది ఇంకా 10% 15% పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. ఆ జీఎస్టీ రూపంలో ఇంకో రూపంలో వచ్చే ఆదాయం. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే ఈయన ఖజానా ఖాళీ అయిపోయింది అని చెప్పడం ఏంటి మైండ్ గేమ్? ఇక్కడ నాకు ఒక డౌట్ ఉండేది, మనం అప్డేటెడ్ జర్నలిజమా అవుట్డేటెడ్ జర్నలిజమా అని. కానీ అప్డేటెడ్ కాదు, ఫ్యూచర్ జర్నలిజం కూడా చేస్తామనేటువంటిది నా మీద నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. ఎలక్షన్స్ ముందు నేను చెప్పా ఈ ముక్క, మనం మాట్లాడుకున్నప్పుడే డిబేట్లోనే చెప్పాను నేను, రేపు పొద్దున ఏముండదు, ఒకవేళ చంద్రబాబు గారు ఇస్తే కొన్ని రోజుల పాటు శ్వేతపత్రం అంటారు, ఖజానా ఖాళీ అంటారు, సంక్షోభంలో ఉందంటారు, ప్రజలు సిద్ధంగా అండి అంటాడు, ఆ తర్వాత నిదానంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి కోత పెడతారు, ఒకేసారి ఇవ్వకుండా అప్పుడు ఇచ్చినట్టుగానే చివరిలో ఇచ్చేసి ఇదిగో అతని వల్ల నేను నాశనం అంటారు. అంతకుముందు కాంగ్రెస్ నాశనం చేసింది కాబట్టి నేను రుణమాఫీ చేయలేకపోయాను అన్నాడు, కాంగ్రెస్ నాశనం చేసింది కాబట్టి ఇది అంటాడు, చివరిలో చేసేసి ఇదిగో నేను చేశాను చూసారా మీరు అందరూ బాగుపడ్డారు నా వల్ల అని చెప్తారు. ఎవడు బతుకు వాళ్ళే బతుకుతాం కానీ అందులో అంత ఓ మొక్క పెట్టి మొత్తం నా వల్లే నువ్వు అని చెప్తారు, చూసుకుంటా ఉండండి అని చెప్పా. ఇప్పుడు అదే అంటే విజన్ నాయకుడు విజన్ మీకు లీక్ అయిపోయినట్టు ముందు నుంచి ఆయన తరహా మనకు తెలుస్తూ ఉంటుంది. అదే ఆయన్ని బాగా ప్రమోట్ చేసేటటువంటి వాళ్ళ మెంటాలిటీ కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి టీం ఏంటంటే పేదవాడు కడుపు నిండా ఉండకూడదు, వాడికి ఆ కష్టంలో ఉన్న